ఏపీకి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. అందులో భాగంగా 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోల్ కెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, బ్లూ ఎకానమిక్ సదస్, రెండో రౌండ్ టేబుల్ వంటి సమావేశాలు చంద్రబాబు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యుఏఈ ఎకానమీ మినిస్టర్తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం ఇవాళ వెల్స్పాన్ చైర్మన్ బీకే గోయింగ్, కాల్స్ బెగ్ సీఈఓ జకబ్ ఆరు పాండాసన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్ సీఈఓ కాత్ మెక్లే, సిస్కో సీఈఓ చుక్ రాబిన్సన్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించారు. బూమ్బెగ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఇక ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్ను కోరారు. అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్ మిత్తల్ నిస్సాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా అది నిలుస్తుందని చెప్పారు. లక్ష్మీ మిత్తల్తో భేటీ అనంతరం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. లక్ష్మీ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిత్తల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు వారు అంగీకారం తెలిపారన్నారు. అంతకుముందు జ్యూరిచ్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా భాగమయ్యారు. ప్రపంచ వేదికపై తెలుగు సంస్కృతి వృద్ధి చెందటం చూసి తన హృదయం గర్వంతో నిండిపోతోందని, విశేషమైన కృషి, స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిని సాధిస్తూ తెలుగు వ్యక్తులు ప్రపంచ నాయకులుగా ఎదుగుతున్నారని సీఎం ఈ సందర్భంగా కొనియాడారు. Andhra Pradesh as Swarna Andhra Pradesh by 2047. I am very proud to associate with him. Most respectable also for doing ethical business. We are proud of it. Business Chairman Airports, GMR Group, Mr. Raju, President IMD Business School, Switzerland, David Beck, Director General, Confederation of Indian Industry, Chandrajit Banerjee, and icons of industry. As usual, I am seeing all of you. By seeing all of you, I am getting so much of confidence. What all my dreams will become a reality in the near future. I don't have any doubt about it. Especially CAI has to do so much for me. When 1995, there is no takers for CAI. I was only the person, only chief minister to promote, to associate with CAI for business. Continuously 6-7 times we had CAI partnership submits. That was the beginning. And I had a very good experience with the Tata also. We have done technology breakthroughs so many times, ఐటీ వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగిందని, గత 25 ఏళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయని అన్నారు సీఎం చంద్రబాబు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు. 1991లో ఆర్థిక సంస్కరణలతో భారత్లో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని, ఇది చూశాక భవిష్యత్తులో తన కలలు ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకం పెరిగిందని చంద్రబాబు అన్నారు. I had a track record. There is a proof of concept. Just like industrialist, I am also having that proof of concept. Not decades. Within 2.5 decades,
Hyderabad is the proof of concept today. Most livable city in India. All you name in advanced technologies, everything, either pharma, IT, BT, or finance, sports, everything, hospitals, everything we have done. We promoted, our people have done extremely well. I want to take advantage of it. I started in Andhra Pradesh, second generation reforms. Now anywhere if you go, so many Indian entrepreneurs and Andhra entrepreneurs. India is having one advantage, biggest advantage. First mover in technology, demographic dividend as a windfall gain, entrepreneur skills on their blood. Every person if you see, మొత్తానికి దావోస్ వేదికగా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. అటు పారిశ్రామికవేత్తలు కూడా ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. దావోస్ టూర్ ముగిసేలోగా మరిన్ని కంపెనీలు ఏపీకి తరలి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.